స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు శివరాత్రి మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. కాసేపట్లో బీజేపీ పెద్దలతో చంద్రబాబు పవన్ భేటీ. ఏపీలో పోటీ చేసే స్థానాలపై క్లారిటీ. కేసీఆర్ను కలిసిన మల్లారెడ్డి ఎంపీ టికెట్ వద్దని స్పష్టం. కాకినాడ జిల్లా కొనపాపపేటలో మత్స్యకారుల ఆందోళన. రోడ్డుపై బోటుకు నిప్పు పెట్టి నిరసన. ప్రణీత్ రావు వ్యవహారంపై నివేదిక. 45 హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినట్టు గుర్తింపు. రాజ్యసభకు సుధామూర్తి నామినేట్. ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ప్రధాని మోదీ. వెయ్యి స్తంభాల గుడిని కట్టేందుకు 72 సంవత్సరాలు పట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా వరంగల్ వెయ్యి స్తంభాల గుడిని సందర్శించారు. ఆలయంలో పునర్నిర్మించిన కళ్యాణ మండపాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. యాగశాలలో శాంతి హోమం చేశారు. వరంగల్ సబ్ సర్కిల్ కన్జర్వేషన్ అసిస్టెంట్ గారు మల్లేశం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా కాకతీయుల శిల్పకళా వైభవం అద్భుతమని కిషన్ రెడ్డి కొనియాడారు. ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిదన్నారు. మధ్యయుగంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేవాలయాలను ధ్వంసం చేశారని కిషన్ రెడ్డి అన్నారు. తుగ్లక్ సైన్యం రామప్ప గుడి నుంచి వరంగల్ కోట వరకు అన్నింటినీ దెబ్బతీసిందని చెప్పారు. తాజాగా పునర్నిర్మాణం చేసిన 1000 స్తంభాల గుడి కళ్యాణ మండపంలో 132 స్తంభాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మైనటువంటి 1000 స్తంభాల గుడిని మనం ఈరోజు పునరుద్ధరించుకొని శివరాత్రి పర్వదినాన పూజలు నిర్వహించుకొని మరి ఈరోజు మహాశివుడికి ఈరోజు అంకితం చేశాం. అది గొప్ప కార్యక్రమం. శివరాత్రి రోజు మహాశివుడికి ఈరోజు మంటపాన్ని మనం అంకితం చేశాం. దేశ చరిత్రలో మనకందరూ తెలుసు, కాకతీయుల యొక్క పాలన ఒక స్వర్ణయుగం లాంటిది. చెప్పారు, ఒక మంటపం కట్టడానికే మనకు 19 సంవత్సరాలు పడితే ఈరోజు కాకతీయుల కాలంలో అనేక రకాల దేవాలయాలు, అనేక రకాల చెరువులు, అనేక రకాల ప్రాచీనమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి వరంగల్ పోర్టు లాంటి అనేక కట్టడాలు ఎట్లా కట్టారో ఈరోజంతా కేంద్రంలో వచ్చాయి. దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. అటు వారణాసి నుంచి ఇటు కేరళ కొచ్చిన్లోని దేవాలయాల వరకు అన్ని శివాలయాల్లోనూ ఘనంగా అభిషేకాలు, అర్చనలు జరిగాయి. వారణాసిలోని విశ్వేశ్వరాలయం, సోమనాథ్, ఉజ్జయిని మహంకాళేశ్వర ఆలయం, ఓంకారేశ్వర ఆలయంతో సహా అన్ని జ్యోతిర్లింగ ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో మందిరాలు పులకించిపోయాయి. కొచ్చిన్లోని శివాలయాలలోనూ ఘనంగా పూజలు జరిగాయి. నమశివాయ, హరహర మహాదేవ నినాదాలతో మందిరాలు హోరెత్తాయి. గుజరాత్లోని సోమనాథ్ మందిరం, ద్వారకలోని నాగేశ్వర్ మందిర్, బద్రీనాథ్ మహాశివ మందిర్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం, ఉజ్జయిని మహంకాళేశ్వర ఆలయం, ఇండోర్లోని ఓంకారేశ్వర మందిరం, పూణేలోని భీమశంకర్ మందిరం, కాశీ వారణాసి మందిరం, నాసిక్ త్రయంబకేశ్వర మందిరాల్లో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరిగాయి.
ఇక చిదంబరంలోని నటరాజ మందిరం, కాంచీపురంలోని ఏకాంబరేశ్వర మందిరం, అరుణాచలంలోనూ మహాదేవుడికి ఘనంగా అభిషేకాలు జరిగాయి. మందిరాలన్నీ భక్తులతో పులకించిపోయాయి. గంగా నదిలో వేలాది మంది పవిత్ర స్నానాలు చేసి శివుడిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి వేళ కీసరగుట్ట ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఆలయ ప్రాంగణంలోని శివలింగాల వద్ద భక్తులు ఉదయం నుంచే పాలాభిషేకాలు చేస్తున్నారు. ఉపవాస దీక్షలతో స్వామివారిని దర్శించుకోవడం పుణ్యప్రదంగా భావిస్తున్నామని భక్తులు చెబుతున్నారు. ఇకపై ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. 3 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులను కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా క్యూ లైన్లో వచ్చి భక్తులు దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపు 1800 మంది పోలీసుల బందోబస్తు నడుమ ఈ యొక్క దర్శన ఏర్పాట్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. దాంతోపాటుగానే నిరంతరం సీసీ కెమెరాల నిఘా నడుమ ఈ యొక్క జాతర బ్రహ్మోత్సవాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు? యాచారం ఇబ్రాహీంపట్నం. అది ఇబ్రాహీంపట్నం కాన్సెన్స్. ఇబ్రాహీంపట్నం నుంచి వస్తున్నారు. ఎన్నింటికి వచ్చారు? మేము 8కి వచ్చినాం. 8కి వచ్చారు. దర్శనం అయిందా? కాలేదు. అభిషేకం చేద్దాం. అభిషేకం చేస్తాం. ఓకే. ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు సార్? ఈ ఫస్ట్ టైం అంటే ఇంతకుముందుకు మామూలు టైంలో వచ్చా, కానీ శివరాత్రి వచ్చడం ఫస్ట్ టైం ఇది. ఈరోజు మా పెళ్లి రోజు కాబట్టి శివలింగాన్ని దర్శనం చేసుకుందామని ఇక్కడ వచ్చేస్తాం. ఓకే ఓకే. మీరు చెప్పండి అమ్మా, మీరు ఫస్ట్ టైం రావడం? లేదు, ఇది రెండోసారి. మేము అమెరికాలో ఉంటాము. ఫస్ట్ టైం మాకు తెలియదు ఈ గుడి అంటే. మేము ఒక 20 సంవత్సరాల నుండి న్యూ జెర్సీలో ఉంటాము. మేము న్యూ జెర్సీలో ఉంటాం. మాకు చెప్పిరు, ఎవరో చెప్తే మేము వచ్చినాం. ఒక 4 గంటల కింద వచ్చినాం. మాకు మంచిగా అనిపించింది ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు వచ్చి అభిషేకం చేసిపోతాను. నేను కాళ్ళు ఆపరేషన్ చేసుకున్నా కూడా మేము ఇక్కడ రావాలని. విదేశాల నుంచి సైతం న్యూ జెర్సీ, అమెరికాల నుంచి కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి భక్తులు ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎట్లా అనిపిస్తుంది దర్శనం? మేము ఈసీఎల్ నుంచి వస్తున్నాము. చాలా బాగుంది. ఏర్పాట్లు అవి బాగానే చేశారు. ఇంకా బాగా చేస్తే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంది. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయమ్మా ఏర్పాట్లలో? పార్కింగ్ అది ఇంకా ముందు వరకు వస్తే కొంచెం పెద్దవాళ్ళకి ఎట్లా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అట్లా 55 అబవ్ ఉన్న వాళ్ళకి ఏదన్నా కన్సెషన్ ఇచ్చి ఇంకా కొంచెం ముందు దాకా వస్తే బాగుంటుంది అని. దర్శనానికి ఎంత సమయం పడతా ఉంది? మీరు ఇదేనా ఫస్ట్ టైం రావడం? నేను అంతకుముందు చాలాసార్లు వచ్చాము. అంతకుముందు కంటే ఇప్పుడు అభిషేకం అని సపరేట్ రూట్ పెట్టారు కాబట్టి అది చాలా బాగుంది. టైం సేవ్ అవుతుంది. అంత అభిషేకం అది మన ఓన్గా చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఓకే అమ్మ, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎట్లా అనిపిస్తుంది స్వామివారిని దర్శించడం? రామకృష్ణపురం నుంచి వస్తున్నాం. 16 ఇయర్స్ నుంచి వస్తాండి. చాలా మహిమాన్విత స్వామి అండి. రామలింగేశ్వర స్వామి ప్రతిష్ఠించిన లింగానికి ఆయన దర్శనం చేసుకుంటేనే మహాభాగ్యం అండి. చాలా చాలా అంటే చాలా పుణ్యాలు, జన్మ పాపాలన్నీ తరిగిపోతాయండి ఇక్కడికి వస్తే. చాలా మంచి కూడా జరిగినాయండి అన్నీని. మా అబ్బాయి గురించి అన్నీ అనుకున్నవన్నీ అంతా శుభం జరుగుతున్నాయండి ఇక్కడికి వస్తే. 16 నుంచి ఎవ్రీ ఇయర్ వస్తామండి. ఈరోజు మహాశివరాత్రి పర్వదినము శ్రీ భవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. ఇక్కడ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈరోజు ఉపవాస దీక్షతో భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని, కోరిన కోరికలు నెరవేరాలని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరుని దర్శించుకొని సాయంత్రము ఉపవాసం విడిచి రాత్రి వేళ జాగారం చేసి సుమారు 2 లక్షల మంది ఈరోజు స్వామివారిని దర్శించుకుంటారు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ముఖ్యంగా స్వామివారికి ఒక పొద్దులు, అలాగే ఉపవాస దీక్షలు, జాగరణాలు స్వామివారి సన్నిధిలో చేయడం చాలా సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు స్వామివారిని నిర్వహిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే వేలాది సంఖ్యలో కూడా క్యూ లైన్లో బారులు తీరినటువంటి పరిస్థితి అయితే ఉంది. భక్తులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మాధురి.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా అచంటలోని నత్త రామేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఇక రామేశ్వరం ఆలయం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. జిల్లాలో ఆచంట నియోజకవర్గం అయినా సరే పెనుమండ్ర మండలంలో ఇక్కడ నత్త రామేశ్వరం అనే ఇక్కడ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయంలో ఒకే చోట 3 లింగాలు ఉండడం అన్నది ఇక్కడ చాలా అదృష్టం కింద చుట్టుపక్కల ప్రజలందరూ చుట్టుపక్కల భక్తులందరూ కూడా భావిస్తారు. ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఆలయంలో ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయండి, భక్తులకు అటువంటి ఆలయ విశిష్టత ఏంటంటారు? ఈ నత్తారామ క్షేత్రంలో ఈ 3 లింగాలు, 3 లింగాలు, రామలింగేశ్వరుడు, రామేశ్వరుడు, లక్ష్మణేశ్వర స్వామి, అంతే లక్ష్మణేశ్వర బ్రహ్మసూత్ర లింగం అండి. ఈ 3 లింగాలు కూడా దర్శనం చేసుకోవాలి. ఈ మహాశివరాత్రి అంటే ఏకాశి నుంచి అమావాస్య వరకు 5 రోజులు పాంచాల దివ్య కళ్యాణం అంతే శైవ ఆగమ ప్రకారంగా స్వామివారు జరుగుతుందండి. ఈ రోజుని మహాశివరాత్రి రోజుని ఈ స్వామికి ఎక్కువగా ఈ అభిషేకములు, ఈ స్వామికి ఈ గోస్త నదిలో స్నానములు అవి చేస్తే చాలా వెళ్తుందండి. అందుచేత ఈ 5 రోజులు కూడా స్వామివారి విపరీతంగా స్వామివారి దర్శనం చేసుకుని తీర్థపదం చదువుతుంది. సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? 10 సంవత్సరం ఇలాగ వస్తూ ఉంటారా లేకపోతే ఇంకేమంటారు? రావడం మేము తణుకు నుంచి వచ్చాం, ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగుందండి. తణుకు నుంచి వచ్చాము, మేము అంతా కలిసి వచ్చాము. బాగుంది దర్శనం, అది బాగుంది. స్పెషల్ దర్శనం కూడా బాగుందండి. ఇప్పుడు ఆకివీడి నుంచి వచ్చారంటమ్మా. అమ్మ మీ దర్శనం ఎన్నింటికి వచ్చారమ్మా మీరు? మేమండి ఇప్పుడే ఎండకి వచ్చాం, 8ంటికి వచ్చామండి. దర్శనం అయిపోయింది అంటే సేవమాలని దర్శనం అయిపోయిందండి. మేము ఆకివీడి నుంచి ఏర్పాట్లు బాగున్నాయండి, చాలా బాగున్నాయి. వాళ్ళు ఇస్తున్నారు, ఉప్మాలు పెట్టారండి, అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారండి. చాలా మెయింటైన్ బాగా చేస్తున్నారండి, చాలా బాగుందండి. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి జనాలు బాగా విపరీతమైనటువంటి జనం వస్తున్నారు. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి పురాతన గుడి ఇది. ఎప్పుడో రాములు వారు త్రేతాయుగంలో రాములు వారు ఇసుకి నత్తగొల్లలతోటి ఒక విగ్రహాన్ని ఇక్కడ ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజ చేసుకున్నటువంటి ఒక పుణ్యక్షేత్రం ఇది. చినకాశిగా ప్రసిద్ధి పొందినటువంటి నత్తారామేశ్వరం అనే గ్రామంలో స్వామివారు నత్త రూపంలో వెలిశాడని భక్తులందరికీ కూడా బహునమ్మకం. అంచేత స్వామివారి యొక్క ఈ యొక్క కార్యక్రమం ఇవాళ శివరాత్రి, మహాశివరాత్రి, మాస శివరాత్రి సందర్భముగా ఈ రోజున ఇక్కడ జరిగే కార్యక్రమానికి మరి భక్తులు వేలాది సంఖ్యలో వచ్చారు. కాబట్టి అందరికీ కూడా ఏ ఒక్క అసౌకర్యం లేకుండా అన్నీ కూడా వాలంటీర్లతో సుద్దా, అలాగే వాలంటీర్లు, సేవాదళాలు మొత్తం అందరూ కూడా స్వామివారికి సేవా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి భక్తులకి ఏ లోటు లేకుండా చక్కని ఏర్పాట్లు చేశారు. కాబట్టి స్వామివారిని అందరూ కూడా సక్రంగా దర్శించుకుని ఈ రోజున స్వామివారి దర్శనం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్నారు. ఇక్కడ మొత్తం లక్ష్మణస్వామి శివలింగం, అలాగే రామలింగేశ్వర స్వామి శివలింగం, ఇక్కడ నూతులో మరి మే నెలలో ఇక్కడ నీళ్లు తోడి నూతులో ఉన్నటువంటి శివలింగాన్ని బయటికి తీసి మామిడి పండు రసంతో అభిషేకం చేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం 5 శివలింగాలు ఉంటాయండి. చాలా విశిష్టమైనటువంటి పుణ్యక్షేత్రం ఇది. చినకాశీతో సమానం కాబట్టి స్వామివారిని అందరూ దర్శిస్తున్నారు. ఇది ఇక్కడ విషయం అయితే ఇక్కడ అంటే ఇక్కడ 3 లింగాలు ఇక్కడ ఉండడం వల్ల ఒకటి సాక్షాత్తు రాముడు నత్తగుల్లలతో ఇసుకతో తయారు చేసిన శివలింగాన్ని ఇక్కడ రాముడు ప్రతిక్షేపించారు. అలాగే లక్ష్మణుడు కూడా గోస్త నదికి అవతల కొట్టుపోయిన లక్ష్మణుడు కూడా ఒక శివలింగాన్ని ప్రదర్శించాడు. అలాగే 3వ శివలింగం గోస్త నదిలో ఉంటుంది. ఇక్కడ పరశురాముడు గోస్త నదిలో పరశురాముడు 3వ శివలింగం జరిగించారు. ఉదయం ఎప్పుడు వచ్చిన భక్తులందరూ కూడా క్యూ లైన్లోనే పాలు, బాదం పాలు మొత్తం అన్ని కూడా భక్తులకు ఏర్పడుతున్నారు. ఇక్కడ విషయం అవుతాయి. కెమెరామెన్ మధుతో సతీష్, స్వతంత్ర టీవీ, నత్త రామేశ్వరం ఆలయ పరంగా నుంచి. మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక ఆలయ విశిష్టత అందరినీ ఆకర్షిస్తోంది. 15వ శతాబ్దంలో విజయనగర రాజులు అలనాటి శ్రీకృష్ణ దేవరాయల 2వ రాజధాని అయిన పెనుకొండలో నిర్మించిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమాన్విత క్షేత్రంగా కొలవబడుతోంది. అప్పట్లో ప్రజలు కాశీకి వెళ్ళలేని పరిస్థితిని గమనించిన విజయనగర రాజులు అక్కడికి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో అంతే పుణ్యం వచ్చేంత విశిష్టతతో ఈ ఆలయాన్ని నిర్మించారు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయంలో శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఏవైనా జన్మతః దోషాలు, గ్రహపీడలు ఉన్నా ఈ ఆలయంలో పూజలు చేస్తే తొలగుతాయన్నారు ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర్. ఆలయం నిర్మించినప్పటి నుండి ఒక మహాసర్పం గర్భాలయంలోని మహాశివుని దర్శనానికి ఆలయంలోకి ప్రవేశిస్తుందన్నారు. ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భగుడి వెనకాల మహాసర్పం రావడానికి గర్భగుడిలో ఒక రంధ్రం ఏర్పాటు చేశారన్నారు. ఇప్పటికీ ఆ విశిష్టమైన సర్పం గర్భగుడిలోకి వచ్చి వెళ్తుంటుందని వివరించారు. స్థానికులు కూడా ఈ వింతను చాలాసార్లు చూశామని చెబుతున్నారు. విజయనగర రాజుల రెండవ రాజధాని అయిన పెనుకొండ ఆలయ నిర్మాణం శిల్పులకు ఒక శిక్షణ కేంద్రంగా ఉండేదన్నారు. ఇక్కడి శిలలు మృదువుగా ఉండడంతో పాటు శిల్పాలు చెక్కడానికి కొంచెం కష్టతరంగా ఉండేదన్నారు. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం పెనుకొండలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ ధర్మకర్తలు వివిధ కార్యక్రమాల నిర్వహణకు, దీపోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 15వ శతాబ్దంలో ప్రతిష్టాపన చేసినటువంటి దేవాలయము. కాశీకి వెళ్ళడానికి వీలు లేని వారు, కాశీకి పోలేని వారు మన దేవస్థానంలో స్వామివారి దర్శనం చేసినట్టయితే కాశీకి పోయినంత పుణ్యం రావాలని చెప్పి విజయనగర రాజుల సామ్రాజ్యంలో నిర్మితమైన దేవస్థానం ఇది. ఇది ప్రతిరోజున ఇందులో విశేష పూజలు, విశేష అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయి. మన దేవాలయంలో ఒక విశేషమైన సర్పం వచ్చి రోజు పూజ చేసుకొని వెళ్ళడానికి వీలుగా ఒక ద్వారం కూడా ఉన్నది. అది చాలా ప్రశస్తమైనది. నందీశ్వరుడు, తర్వాత కళ్యాణ మంటపంతో పోలినటువంటి మంటపము, ప్రాకారాలు, కిరాతార్జనీయము, ఇవన్నీ చెక్కబడి చాలా అద్భుతంగా నిర్మితమైనటువంటి దేవస్థానం మనది. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలంలోని ఎంతో ప్రాముఖ్యత కలిగిన కోటప్పకొండ శైవక్షేత్రం గురించి తెలియని వారు ఉండరు. ప్రసిద్ధి చెందిన ప్రముఖ శైవక్షేత్రాల్లో కోటప్పకొండ ఆలయం ఒకటి. శివనామ స్మరణతో మోక్షదయం సిద్ధిస్తుందని సాక్షాత్తు అగస్త్య మహాముని వర్ణించారు. పావన కృష్ణానది తీరాన దక్షిణ భాగాన ఎల్లమంద, కొండకావూరు మధ్య గల పర్వతమే ఈ శైవక్షేత్రం. ప్రతి ఏడాది కోటప్పకొండ తిరునాళ్లకు లక్షలాది మంది భక్తుల రాకతో కోటప్పకొండ శివనామస్మరణతో మారుమోగుతుంది. కోటప్పకొండలో నిర్వహించే మహాశివరాత్రి తిరునాళ్ల 2008లో రాష్ట్ర పండుగ హోదాగా సంతరించుకుంది. ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు కోటప్పకొండ తిరునాళ్లకు తరలివస్తారు. వేసిన పంట చేతికి రావాలని, రైతులు కోరుకున్న కోరికలు నెరవేరాలని భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. గతంలో 2 నుండి 5 లక్షల వరకు మాత్రమే వచ్చేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 10 లక్షలకు చేరిందంటే ఆలయ మహత్యం ఏ పాటితో అర్థమవుతుంది. అడుగడుగునా శివనామస్మరణతో కోటప్పకొండ ఆలయం నిత్యం మారుమోగుతుంది. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా ప్రభుత్వం తిరునాళ్లకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పలు శాఖల అధికారులతో జరిగిన రివ్యూ మీటింగ్ లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు అధికారులు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే 3 సమీక్ష సమావేశాలు పూర్తి చేశారు. తిరునాళ్లకు ఈ ఏడాది దాదాపు 20 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు కొండకు వచ్చిపోయే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ వారు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 3000 మంది పోలీస్ సిబ్బంది పండుగకు విధులు నిర్వహించనున్నారు. ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కొండ దిగువ భాగాన ప్రభుత్వం వారి ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. కొండకు వచ్చే భక్తుల రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. కొండ దిగువ భాగం నుండి కొండపైకి వెళ్లేందుకు బస్సులు నిత్యం తిరుగుతుంటాయని అధికారులు వెల్లడించారు.
స్వామివారి దర్శనం కోసం కొండకు వచ్చే భక్తుల కోసం మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తామని ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల వారు ముందుకొచ్చి మంచినీటితో పాటు పులిహోర ప్యాకెట్లు కూడా పంపిణీ చేస్తున్నారన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలకు బిస్కెట్లు, పాలు సైతం అందజేస్తున్నారన్నారు. నడక మార్గం నుండి వచ్చే భక్తుల కోసం చలివేంద్రాలు, అలాగే ఘాట్ రోడ్ నుండి నడుచుకుంటూ వచ్చే భక్తుల కోసం వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేశామని, కొండకు తరలి వచ్చే భక్తుల కోసం 2,50,000 లడ్లు, 1,00,000 అరిసెలు సిద్ధం చేశామని ఈవో తెలిపారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఎండ తగలకుండా తాటాకు పందిళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులకి వివిధ దాతల యొక్క సహాయ సహకారాలతో భక్తులకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా అల్పాహారాలు, సుమారుగా 11 రకాల అల్పాహారాలు ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఈ యొక్క శివరాత్రి పర్వదినం రోజు ఎప్పుడూ కూడా ఇబ్బంది కలగకుండా స్వామివారికి అన్నదానము, అదేవిధంగా అల్పాహారాలు మొత్తం కూడా ఏర్పాటు చేసి ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేసి సుమారు 5 క్యూ లైన్ల ద్వారా భక్తుల్ని స్వామివారిని దర్శించి పంపిస్తారు. అనకాపల్లి జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న సీనియర్ రాజకీయ నేతలైన కొణతాల రామకృష్ణను దాడి వీరభద్రరావు కలవడం ఆసక్తి రేపుతోంది. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లారు కొణతాల. జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ 40 ఏళ్లుగా అనకాపల్లి రాజకీయాల్లో వర్గపోరు నడిపిన దాడి కలవడంపై 2 వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మల్పే సైడ్ 40 ఏళ్లుగా ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడని నేతలు ఇప్పుడు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పూర్తి స్థాయిలో కొణతాల కోసం పనిచేస్తానని దాడి వీరభద్రరావు ప్రకటించారు. ఇది అనకాపల్లి జిల్లా రాజకీయాలతో పాటు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఆసక్తికర పరిణామంగా మారింది. రాష్ట్రంలో ఇప్పుడున్న అరాచక ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు హితవు పలికారు. రాష్ట్రంలోని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచన చేశారు. ఈ ఎన్నికలకు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని దాడి వీరభద్రరావు కోరారు. రావడానికి కారణం ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితిలో ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా తిలోదకాలు ఇచ్చి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి చట్టం లేదు, ధర్మం లేదు, ఒక న్యాయం లేదు, అన్యాయంగా, అధర్మంగా, చట్టానికి అతీతంగా ఒక మాఫియా అధికారంలో కూర్చోబెడితే ఏ రకంగా ఉంటుందో ఈ రాష్ట్రం ఆ రకంగా ఉంది. కలిశారు. అదేవిధంగా ఈ స్థాయిలో కూడా అందరూ కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనే వారి సహకారం కోరి ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే మనందరం కూడా కలవాలి. అన్ని శక్తులు కలిసినప్పుడే ఈ కార్యక్రమం చేయగలుగుతాం. వారు చెప్పినట్టు అంత ఈజీ కాదు ఎన్నికలు, అంత సులువుగా గెలిచిపోతాం, కలిసిపోయినట్టు గెలిచిపోతాం అనుకోవడానికి కూడా లేదు. ప్రతి ఒక్క ఓటు కూడా చాలా ప్రాధాన్యత సంపాదించుకుంటుంది. ఎందుకంటే నా రాజకీయ జీవితం అలా మొదలైంది. నేను 9వ ఓటు. రాజశేఖర రెడ్డి గారికి ఈయనకి పోలిక లేదు. రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో రామకృష్ణ పనిచేశారు. అదే టైంలో ఆ మంత్రిగా ఉన్నప్పుడు నేను లీడర్ ఆఫ్ అపోజిషన్గా పనిచేశాను. అప్పుడు మా ఎథిక్స్ ఏంటంటే నేను ఒకటే అనుకున్నాను, రామకృష్ణ గారి డిపార్ట్మెంట్స్ ఎక్సైజ్ ఏమైనా ఉంటే, కమర్షియల్ ట్యాక్స్ ఏమైనా ఉంటే, ఏదైనా ఉంటే ఇటువంటి వచ్చింది కలిసి పనిచేసేటువంటి